ఓకే, సో ఫస్ట్ మనము రమ్యకృష్ణతో స్టార్ట్ చేద్దాం. రమ్య అక్కడికి వచ్చేసాయి. 6 1 2 3 4 5 6. నువ్వు అలా వచ్చేద్దాం. 6 1 2 3 4 5 6. వాణి నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. వాణి 5 1 2 3 4 5. కీర్తిరా 6 1 2 3 4 5 6. ఇప్పుడు రమ్య నీ వంతు మళ్ళీ 1. నీకు టాస్క్ ఏంటో చూద్దాము. గిఫ్ట్ ఓకే, నెక్స్ట్ ఝాన్సీ 4 గిఫ్ట్ తీసేసుకో. 1 2 3 4. చూడు 10 పాయింట్లు. ఎవరి దగ్గర లాక్కుంటా 10 పాయింట్లు? రమ్య. రమ్య 10 పాయింట్స్. వాణి 6. ఈ గిఫ్ట్ లాక్కోవచ్చు. 1 2 3 4 5 6. చూడు వాణి నీకేం టాస్క్ వచ్చిందో. జోకర్. ఏదైనా డైలాగ్ కానీ జోక్ కానీ పొడుపు కథ కానీ ఏమైనా చెప్పచ్చు. ఒక కవిత చెప్తాను. ఓకే. మన జీవితంలో చాలా మంది ఉంటారండి. ఒక 4 వ్యక్తుల దగ్గరికి మనం వెళ్తామండి. అందులో మనకి హార్ట్ బీట్ ఎవరి దగ్గర అయితే కొట్టుకుంటుందో వారే మన సుమక్క గారు. ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? మిగిలిన ముగ్గురు ఎవరు? కీర్తి 5 1 2 3 4 5. అక్కడే ఆగ నాలే తీసుకోవడానికి లేదు, దాటితేనే. చూద్దాం. మీకు -5 పాయింట్. ఐదు అయినా గిఫ్ట్ వచ్చిందిలే. 1 2 3 4 అండ్ 5. చూద్దాం. ఇద్దరు లవర్స్ ని మూవీ థియేటర్ లో డిస్టర్బ్ చెయ్యటం. ఝాన్సీ ఒక లవర్. మేమిద్దరం లవర్స్, నువ్వు రావాలి మధ్యలో. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ ఫ్రెండ్. ఓకేనా? దిస్ ఇస్ టుమ్రి. ఈ 2 గాజులు అయిపోయాక వస్తుంది. మీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం పాప్కార్న్స్ తెచ్చాడు కదా, నాకు కొంచెం ఇయ్యవా? మీ బాయ్ ఫ్రెండ్ తో తెప్పించుకుంటా. బాయ్ ఫ్రెండ్ లేడుగా. సైలెన్స్. మేము పార్క్ లో ప్రాబ్లం అవుతుందని థియేటర్ కి వస్తే మీరేమనంటే నా కోసమే వచ్చావా? ఏంటి నా బాయ్ ఫ్రెండ్ పట్టుకుని మాట్లాడుతున్నా? నీ బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండ్. ఆయన ఇలా నచ్చాడు నీకు? నా ఇష్టం, నాకు నచ్చ. సరే సరే, కొంచెం తప్పుకోండి, నాకు పిక్చర్ సరిగా కనిపించట్లేదు. ఆవిడతో అయ్యేలా లేదు. నేను ఇక్కడ కూర్చోనా? మేము రొమాన్స్ సినిమా చూడడానికి వస్తే మీరు హారర్ సినిమా చూపిస్తున్నారు మధ్యలో. జుట్టు ఇట్లా ఎరపోసుకొని వచ్చి. ప్లీజ్ కొంచెం జరిగి కూర్చోండి, ప్రైవసీ కావాలి మాకు. సారీ 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 సారీ, తీసుకోవాలి కదా. అది కర్రలా ఉంది. అది వేరే పాట లేదా ఈ సినిమాలో? డైలాగ్ లేకు. ఎంతసేపు మా ఆయన మీదేనా మీకు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. మళ్ళీ వన్స్ మోర్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. నీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ బంగారం. అయితే ఓకే.
నువ్వు పద ముందు పద వెళ్ళిపోదాం పద. హలో మనకు బ్రేకప్. ఓకే ఝాన్సీ 2 1 2 చూద్దాం టాస్క్ ఏంటో. గిఫ్ట్ పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. అందరూ ట్రైన్ పెట్టలాగా అక్కడి నించున్నారు. వాణి 6 అన్ని తీసుకోవాణి. 1 2 3 4 5 6. అబ్బా దగ్గరకు వచ్చేసరి 100 పాయింట్లకి. చూడండి, లవ్ విషయాన్ని ఇంట్లో చెప్పి పేరెంట్స్ ని ఒప్పించాలి. యా మీరు మణిని ప్రేమిస్తున్నారు. ఓకే, నేను మీ ఫాదర్. మదర్ దూరంగా నుంచో. ఏది మన అమ్మాయి ఇంకా రాలేదు కాలేజ్ నుంచి? స్పెషల్ క్లాస్ అని చెప్పిందండి చెప్పి పోతోందా? అలాగే నువ్వేం చేసేదానివో నీకు గుర్తుందిగా. సేమ్ నీ పోలికలే వచ్చినట్టున్నాయి దానికి. ఏమో మీ పోగలకలు వచ్చాయని నేను అడగలేదండి. ఏంటి స్పెషల్ క్లాసా? తెలుగు స్పెషల్ క్లాస్ ఉందా? నీ ఫ్రెండ్ కీర్తి ఇంటికి వచ్చేసి 4 గంటలు అవుతోంది. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు అలా నీ చిన్న అమ్మ- బెదిరిస్తారండి? మాట్లాడుకో. మరి ఏంటి సంగతి చెప్పు. నేను ప్రేమించాను నన్ను. నాకు నిజంగా తెలీదండి. నాకు నిజంగా ఏంటే తెలియదు. నిన్ను కొట్టి నేను తిరిగాను? స్ట్రాంగ్ నిలబడ్డానండి. అంతా నీ హయాంలోనే జరుగుతోంది కదా. నా తప్పేం దాని లేదండి. స్పెషల్ క్లాస్ చెప్తా నీ సంగతి. ఎవరా అబ్బాయి? డాడీ నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క విషయం కూడా ఏది అడగలేదు, ఏది కోరిక కూడా కోరలేదు డాడీ మిమ్మల్ని. అయితే ఇప్పుడు కోరతావా? అవును డాడీ. నా దగ్గర కోరికలు కోరడం కుదరదు. ఒక్కటే డాడీ, ఇంకెప్పుడు ఏమీ అడగండి డాడీ మిమ్మల్ని. ఏంటి? జీవితంలో నేను ఒక ఆయన లవ్ చేసింది. వస్తే స్పెషల్ క్లాస్ అని నా చెంప పగల కొట్టిస్తున్నావు కదే. సారీ మమ్మీ. తన్నే పెళ్లి చేసుకుంటావా? ఇంతకాలం కనీ పెంచిన మేమేమైపోయావు నీకు? మీరు కావాలి, ఆయన కావాలి. నా ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను నీకు. అయినా పర్వాలేదు డాడీ, అయినా అతన్నే పెళ్లి చేసుకుంటావా? అతన్నే పెళ్లి చేసుకుంటానండి. దగ్గర రా. మమ్మీని ఏమన్నది డాడీ, మమ్మీ తప్పేం లేదు ఇందులో. మమ్మీకి ఏం తెలియదు కూడా అసలు. నిజంగానే అతన్నే ప్రేమిస్తావమ్మా? నిజంగా అతన్నే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. కొట్టు. ప్రామిస్. ఇదంతా ఊరికే నేను మీ మమ్మీ కలిసి ఆడిన నాటకం. నిన్ను మణికిచ్చి పెళ్లి చేసేస్తాం మేము. అమ్మయ్య చాలా హ్యాపీ. మణి నిన్ను మందార పువ్వులు, బంతి పువ్వులు, గులాబీ పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు. వెళ్ళి హాయిగా చాలా బతికి. హ్యాపీ. ఏది డాన్స్ చేయ ఒకసారి. వదిలే చేయకు మానే. సోమగారు ఒక విషయం. ఈ సిచ్యువేషన్ నిజంగానే జరిగిందండి నా విషయంలో. కాదు మీ కళ్ళల్లో కొంచెం కనిపించేస్తోంది. అవునండి. మా డాడీ వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడారు. డాడీ మాట్లాడరా ఇప్పటికి? సరిగా ఏదో అంతే. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. అంటే ఒప్పుకోలేదా? అంటే ఒప్పుకున్నారు, మ్యారేజ్ కూడా డాడీ చేశారండి. కానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదండి డాడీకి. అమ్మ మాట్లాడుతున్నా. మా డాడీ కూడా మాట్లాడతారు, అన్ని చేస్తారండి. పెళ్లి కానీ చేశారు. పెళ్లి కన్నా ముందు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారో అంత ప్రేమ. డాడీ చాలా బాగా చూసుకున్నారండి అసలు అయితే. కానీ ఆయన కనిపించినప్పుడు ఎందుకో మనసుకి హార్ట్ బీట్ కొట్టేసుకుందండి. అది మామూలుగా కాదు. ఆయన 1 year ప్రేమించి, అదే 5 years లవ్ చేశానండి. ఇంట్లో తెలిసిన తర్వాత 1 year గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే చదువు అనిపించి చదివించారు. కానీ మళ్ళీ 2 years తర్వాత ఆయన నాకు ఎదురయ్యారండి ఇలాగా. కానీ హార్ట్ బీట్ గట్టిగా కొట్టేసుకుందండి ఆయన చూడగానే నాకు అసలు. ఇంక నేను మళ్ళీ ఆయన తప్పించి ఇంకా అవన్నీ పెళ్లి చేస్తాను. ఆయన అలాగే నా కోసం ఉండిపోయారండి 5 years. ఆయన కూడా హార్ట్ ఏనా కొట్టుకుంటుంది టపటప? అలాగే ఆయన 6 years వెయిట్ చేసి నా కోసం పెళ్లి చేసుకున్నారండి. అలాగే సరే, మీ నాన్న కూడా మీతో మాట్లాడుతున్నారు కానీ కొంచెం డాడీకి ఫీలింగ్ ఉంటది కదండి. అంటే ఉంటుంది. ఇప్పుడు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 13 ఏళ్ళండి. పేరు మీ నాన్నగారిది? సెల్కోడిస్ట్రా అండి. సెల్ కోటేశ్వరరావు గారు. ఏమిటండి ఎక్కడ పట్టుకుపోతాం ఇవన్నీ? అయినా మాట్లాడుతూ ఉన్నారులేండి. డాడీ నాకు హౌస్ కూడా కొనిచ్చారు, అదే ల్యాండ్ ఇచ్చారండి. ఇంకేంటి వెళ్ళండి. డాడీకి ఆయన చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేది. అయినా బాగుండేది. ఇప్పుడు మీరు సుఖంగా ఉన్నారు, చాలా పిల్లలతో happy హ్యాపీగా అండి. ఉన్నారు, అన్ని బాగున్నారు. మీరు అనవసరంగా మైండ్ లో అది పెట్టుకున్నారు. మీ నాన్న ప్రస్తుతం చూపించేదంతా ప్రేమే. ప్రేమేనండి. ఓకేనండి, సూపర్. కీర్తి 1 చూద్దాం.
జోకర్. భార్య భర్తతో ఇలా అంటదన్నమాట, డ్రైవర్ ని అర్జెంట్ గా తీసేసేయండి, నాకు ఇవాళ యాక్సిడెంట్ చేయబోయాడు అని చెప్తాను. ఆ భర్త అంటాడు, భలే దానివే బంగారం, ఇంకో ఛాన్స్ ఇద్దాం అంటాడు. అతను మంచి డ్రైవరే, ఇంకో ఛాన్స్ ఇద్దామని. ఓకే నెక్స్ట్ రమ్య. 3 1 2 3 చూడు రమ్య. గిఫ్ట్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఝాన్సీ 3 1 2 తీసుకో 3 చూడు ఝాన్సీ. 5 పాయింట్లు. అయితే ఎవరి దగ్గర తీసుకుంటావు? కీర్తి 5. కీర్తి 5 ఓకే. వాణి 2 వస్తే విన్ను వాణి. 3 సో ఆడక్కర్లేదు. నెక్స్ట్ కీర్తి 1 చూద్దాం. సూప్ టేబుల్ అంటే తినవలెను రండి. ఈ గులాబ్ జామున్ని అన్నిట్లో ముంచి, లేదా మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, రవ్వ లడ్డూని ముంచి తినవలెను. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి. రమ్య 1 2 3 4 5 వస్తే విన్ను. 3 గిఫ్ట్లు తీసుకో. 1 2 అమ్మో మొత్తం గిఫ్ట్లు వచ్చేసాయి రమ్యకి. 3 టాస్క్ చూడు రమ్య. 10 పాయింట్స్. తీసుకో. ఝాన్సీ 10. ఝాన్సీ 10 ఓకే. ఝాన్సీ 4 వస్తే విన్ను. 2 1 2 చూడు. గిఫ్ట్. అల్లుడు శ్రీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. వాణి 3 వస్తే విన్ను. 5 ఆడక్కర్లేదు. కీర్తి 6 1 2 3 4 అన్ని గిఫ్ట్లు తీసుకోమ్మా. 5 6 అన్ని గిఫ్ట్లు తీసుకో. చూడు 5 పాయింట్లు. 5 పాయింట్లు తీసుకోమ్మా. రమ్య 5 మైనస్. రమ్య నీకు 2 వచ్చేస్తే విన్ను ప్లస్ ఆల్ గిఫ్ట్ 2. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. సో రమ్య 100 పాయింట్లు ఎవరి దగ్గర తీసుకోను? ఝాన్సీ 40. ఝాన్సీ 40 కీర్తి 30. వాణి 30. అండ్ నీకు 100. అలాగే నా దగ్గర 5 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తున్నాను. ఆత్మస్థైర్యంలో స్టార్ రమ్యకృష్ణ.